హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విష్ణు. ఈరోజు ఈ వీడియో ఇది కూడా మారుమూల గ్రామమే. ఆల్రెడీ అంతకుముందు వీడియో మీకు చూపించడం జరిగింది పూసుకుంట గ్రామం గురించి. ఆ పూసుకుంట గ్రామ పంచాయతీ పరిధిలోనే ఈ గ్రామం కూడా ఉందన్నమాట. తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. ఎందుకనంటే ఇదంతా కూడా ట్రైబల్ ఏరియాస్ కాబట్టి చాలా డిఫరెంట్‌గా ఉంటాయి వాళ్ళ యొక్క కల్చర్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క జీవన ఉపాధి అంతా కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది కాబట్టి వాళ్ళ గురించి మీకు చూపించడం జరుగుతుందన్నమాట. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని నచ్చితే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇదే ఆ పూసుకుంట దగ్గరగా ఉన్నటువంటి ఒక గ్రామం. ఆ గ్రామం పేరే కొత్తపేంట గ్రామం. ఇక్కడ మీరు చూస్తున్నారు కొత్తపేంట గ్రామం యొక్క వాటర్ ట్యాంక్ అనమాట అది. ఎక్కువ శాతం ఇక్కడ పశువులు ఉన్నాయి. అందులో కూడా ఎక్కువగా ఆవులు అనేటువంటిది ఇక్కడ ఎక్కువగా మేపడం జరుగుతూ ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రాయలు ఇద్దరు కూడా డిఫరెంట్‌గా ఉన్నారు. వాళ్ళని అడిగి చూస్తే అడవిలోకి వెళ్ళి వేటకి వెళ్ళి వచ్చారనమాట. వాళ్ళనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు వాళ్ళ యొక్క హౌసెస్, వాళ్ళ యొక్క స్ట్రీట్స్, వీధులు ఎలా ఉన్నాయో చూడండి. ఇది మీకు కనిపిస్తుంది వాటర్ ట్యాంక్. వాళ్ళు నీళ్లు ఆ వాటర్ ట్యాంక్ నుంచి తీసుకుంటారనమాట. ఇది వాళ్ళ యొక్క హౌసెస్ పెంకుటిల్లులో చాలా డిఫరెంట్‌గా బిల్డ్ చేసుకొని అక్కడ నివసిస్తున్నారు. వీళ్ళు మొత్తం కూడా ట్రైబల్స్ గుత్తు కోయలు అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ వాటర్ వాళ్ళు ముయ్యలేక చాలా డిఫరెంట్‌గా తయారు చేసుకొని ఆ వాటర్‌లో అక్కడ మనం ఫస్ట్‌లో చూపించాం కదా వాటర్ ట్యాంక్, అక్కడికి వెళ్ళి వాటర్ తీసుకొని అలా తీసుకొచ్చుకుంటారనమాట. మనమైతే బిందెలను మోసుకొని వెళ్తాం. చక్కగా వాళ్ళు ఒక డబ్బాని తయారు చేసుకున్నారు చాలా డిఫరెంట్‌గా. తోపుడు బండిలాగా అనమాట తోసుకొని వెళ్తున్నారు. అక్కడ చూస్తున్నారు కదా, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా అందులో నిమగ్నమై ఉన్నారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ యొక్క జీవనం కొనసాగిస్తూ ఉన్నారనమాట. ఎక్కువ శాతం అక్కడ మనకు కనిపించేది ఆవులే కనిపిస్తాయి, కోళ్ళు కనిపిస్తున్నాయి చాలా డిఫరెంట్‌గా. వాళ్ళ యొక్క స్ట్రీట్స్ మొత్తం కూడా చాలా డిఫరెంట్‌గానే ఉన్నాయి. కంచెలు చూడండి ఎలా ఏర్పాటు చేసుకున్నారు. చిన్న చిన్న ఎదురు బొంగులతో ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కువగా ఆవులని ఎక్కువ నిర్మించడం, ఆవులని అక్కడ మేపడము వాళ్ళ యొక్క జీవన ఉపాధిలో అదొక భాగంగా మనం భావించవచ్చు అనమాట. మ్యాక్సిమం ఒక పెద్దాయనతో అక్కడ మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పిన మాటలను బట్టి చూసినట్లయితే వాళ్ళు ఛత్తీస్‌గఢ్ నుంచి రావడం జరిగిందని చెప్పేసి ఆ పెద్దాయన చెప్పడం జరిగింది. ఆయన కూడా చక్కగా మంచిగానే మాట్లాడారు. ఫస్ట్‌లో కొంచెం భయం అనిపించింది, డిఫరెంట్‌గా చూసాడు ఎవరు ఈ మనిషి అని చెప్పేసి. తర్వాత నెమ్మదిగా మాట్లాడిన తర్వాత ఒక స్మైల్ ఇచ్చాడు. స్మైల్ ఇచ్చి ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసరికి సీసీ అని చెప్పేసి అన్నాడు. సీసీ ఏంటబ్బా అనుకుంటే ఛత్తీస్‌గఢ్ అనమాట. అంటే వాళ్ళు కొంచెం గుర్తుకోవాలి కాబట్టి వాళ్ళకి లాంగ్వేజ్ డిఫరెంట్‌గా ఉంటుంది. తెలుగు అంత అర్థం అవ్వకపోవచ్చు. కానీ ప్రెజెంట్ అయితే ఇక్కడ 30 ఇయర్స్ నుంచి ఉంటున్నారు కాబట్టి తెలుగు కూడా కొంచెం అర్థం చేసుకుంటున్నారు. నాకు కొంచెం వాళ్ళ యొక్క భాష అర్థమవుతుంది కాబట్టి వాళ్ళ యొక్క భాషలో అడగటం వల్ల కొంచెం స్మైల్ ఇచ్చి నవ్వి ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చామని చెప్పి చెప్పాడనమాట. నేను మాట్లాడిందైతే మీకు నెక్స్ట్ మళ్ళీ ట్రైబల్ వీడియో తీయడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి అక్కడ నేను మాట్లాడే విధానం మీకు చూపిస్తాననమాట. నా వాయిస్ వాళ్ళ యొక్క కోయ లాంగ్వేజ్‌లో ఎలా మాట్లాడతాం అనేటువంటిది. చూస్తున్నారు కదా, వీళ్ళే వాళ్ళ హౌస్, వాళ్ళ యొక్క కంచెలు, వాళ్ళ యొక్క వాల్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క హౌసెస్ ఎలా ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఇదంతా వాళ్ళ యొక్క అట్మాస్ఫియర్. వాళ్ళు చక్కగా ఊరికి దూరంగా అడవి ప్రాంతంలో కూడా మారుమూలగా ఇట్లా ఏర్పాటు చేసుకొని ఉంటున్నారనమాట. ఇది వాళ్ళ యొక్క జీవన విధానం అనేటువంటిది ఈ విధంగా ఉంది. ఎక్కువ శాతం వీళ్ళు ట్రైబల్స్ కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి అడవి ప్రాంతంలోకి వేటకి వెళ్తూ ఉంటారు. ఒక సర్ప్రైజ్ కూడా మీకు చివరిగా చెప్తాను. అదేంటో అనేటువంటిది వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఒక సర్ప్రైజ్ మేము చూసి మేము షాక్ అయ్యాం, భయపడిపోయామన్నమాట. అది మీకు చివరిలో చెప్తాను. చూడండి ఆ వీధుల పిల్లలు ఎలా డిఫరెంట్‌గా ఉన్నారు. కనీస సౌకర్యాలు కూడా అక్కడ లేకపోవడం, వాళ్ళ యొక్క స్ట్రీట్స్ కూడా పర్ఫెక్ట్‌గా లేకపోవడం. అక్కడ ఒక చేతి పంప్ అయితే ఉంది. వాళ్ళు వాటర్ ఉపయోగించుకోవడానికి మధ్యలో చేతి పంప్ ఉంది. స్టార్టింగ్‌లో వాటర్ ట్యాంక్ మీకు చూపించాను. అక్కడి నుంచి వాళ్ళు వాటర్‌ని సేకరించుకుంటారనమాట. వాళ్ళ తిండి విధానం ఏంటంటే అడవిలోకి వెళ్తారు. వాళ్ళ యొక్క సేకరణ, అటవీ సేకరణ ఏదైతే ఉందో అటవీ పదార్థాలను తీసుకొచ్చుకొని వాళ్ళ యొక్క జీవనోపాధిలో భాగంగా వాళ్ళు తింటారనమాట. ఇక్కడ ఒక పెద్దాయన ఒక సార్‌ని మేము అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి విధానం ఏంటంటే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారట. ఎక్కువగా వాళ్ళు చిన్న చిన్న అడవులలో లభించేటువంటి చీమలు కానీ, బ్యాంబూస్ కానీ వీటిని ఎక్కువ తింటారనమాట. బ్యాంబూలు, ఎదురు బొంగులు కూడా బాగా తింటారనమాట. అవి వీళ్ళ యొక్క ఆహారంలో ఒక విధానం అనమాట. అయితే రేషన్ కార్డు అన్నీ ఉన్నాయని చెప్పారు. రేషన్ కార్డు ఉంది. తర్వాత ఆధార్ కార్డ్ ఉంది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అనేటువంటివి లేవు. అంటే హౌసెస్ కానీ, కరెంట్ మెయిన్ ఇంపార్టెంట్ కరెంట్ కదండీ. కరెంట్ లేదు. వాళ్ళంతా కూడా చెప్పడం జరిగింది. ఒక పర్సన్ కూడా ఇంటర్వ్యూ కూడా చేశాము. అక్కడ సోలార్ ప్యానెల్ అంటే ఏర్పాటు చేశారు. ఆ సోలార్ ప్యానెల్‌ని బట్టే వాళ్ళు వాళ్ళ యొక్క వెలుతురులో ఉంటున్నారనమాట. ఇక్కడ విచిత్రం ఏంటంటే పక్కనే వాళ్ళు కొంతమంది పిల్లలు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ప్రాంతానికి వచ్చి వాలీబాల్ ఆడుకొని అందరితో చక్కగా సరదాగా మమేకమై వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇక్కడికి రావాలంటే గనుక కంపల్సరీగా దమ్మపేట మండలం అంకంపల్లి విలేజ్ ఉంటుంది. అంకంపల్లి విలేజ్ నుంచి ఆర్‌పెంట్ ఉంటుంది. ఆర్‌పెంట్ నుంచి వినాయకపురం షార్ట్‌కట్ రూట్ ఉంటుంది. ఆ రూట్ నుంచి మనం వెళ్ళాలి. అంటే పూసకుంట గ్రామం నుంచి వెళ్ళాలి కానీ ఇంకా ఆ రూటే ఇది. ఇక్కడ మేము వచ్చేటప్పుడు అడవి మొత్తం కూడా తగలబడిపోతుంది. మరి మేమేం చేయడానికి లేదు. ఒక్కొక్కసారి హీట్ వల్ల కూడా అవంతరికి అవి అట్లా
వస్తుందన్నమాట. అట్లా మంటలన్నీ వస్తూ ఉంటాయి. మీకు సర్ప్రైజ్ అనని కాదు. ఇట్లనే మేము వెళ్తున్నప్పుడు సడెన్‌గా ఒక జింకొచ్చింది. అడవి మొత్తం అడవే కదండీ అదంతా కూడా. సడెన్‌గా ఒక జింక అలా ఎళ్ళుకుంటూ అలా ఎళ్ళిపోయింది. షార్ట్ కట్ నాకు చాలా భయమనిపించింది. భయమైతే నేనే తోలాను. అది మీకు చూపించాల్సినటువంటి సర్ప్రైజ్ అనమాట. దయచేసి ఈ వీడియో గనుక నచ్చితే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. తప్పకుండా మీ సపోర్ట్ నాకు కావాలి. మీ సపోర్ట్ ఉంటే ఇంక మరిన్ని వీడియోస్ మీ ముందుకు రావడం జరుగుతుంది.